పైకి చేరిన కోటయ్యకి క్రిందున్న మనుషులంతా గంపులా కనిపిస్తున్నారు. ఆ గుంపులోంచి ఎవరన్నా ముందుకొచ్చి క్రేన్ వైపు నడిస్తే అతడికి కనబడుతుంది. ఆ ధీమాతోనే అతడు నిర్లక్ష్యంగా ఉన్నాడు. తన వెనుక నుంచి పైకి వస్తున్న శ్రీధర్ ని గుర్తించలేదు. శ్రీధర్ అతడి వెనుక మెట్టుమీద నిలబడి నెమ్మదిగా కోటయ్యా అన్నాడు. గాఢమైన నిశ్శబ్దంలో ఆ పదం ప్రక్కన బాంబు పేలినట్టు వినిపించింది. క్రిందకి చూస్తున్న కోటయ్య ఉలిక్కిపడ్డాడు. ఒక్క క్షణం అతడికేమీ అర్థం కాలేదు. ఏమీ తోచలేదు కూడా. అసలే అప్పటివరకు జరిగిన సంఘటనలతో దాదాపు పిచ్చివాడయ్యాడు. దాంతో అతడు ముగంలా అరుస్తూ వెనక్కి తిరిగి శ్రీధర్ మీదకి దూకుపోయి ఆ తొందరలో క్రింద ఉన్న మెట్ల సంగతి చూసుకోక క్రేన్ ఇనుప సందుల మధ్య అతడి కాలు మెలికపడటం, క్రిందకి జారిపోతూ ఉండగా శ్రీధర్ ఒక్క గెంతులో ముందుకి దూకి అతడి చెయ్యి పట్టుకుని పైకి లాగబోవటం క్షణంలో జరిగినాయి. క్రిందనుంచి హాహాకారాలు వినిపించినాయి. 50 అడుగుల ఎత్తులో అతడి చెయ్యి పట్టుకుని కోటయ్య గాల్లో వ్రేలాడుతున్నాడు. కోటయ్య చేతులలో పాపని ఇలా అందివ్వు అన్నాడు శ్రీధర్ క్రేన్ రెండో వైపు నుంచి చెయ్యి అందిస్తూ. ఇవ్వను అన్నాడు కోటయ్య. చావనన్నా చస్తానుగాని పాపను వదల్ను. ఒంటి చేతిమీద తన బరువుని కోటయ్యని మోయవలసి రావటం వల్ల చెయ్యి లాగుతుంది. ఇంకేంతోసేపు పట్టుకుని ఉండలేడు. ఒక్క క్షణం ఏం చెయ్యాలో తోచలేదు. కోటయ్యే అన్నాడు, పాపని పైకి ఇవ్వగానే నన్నొదిలేయటానికా? ఈ ప్రశ్నతో శ్రీధర్లో అణిగిపోతున్న ఆశ చివురించింది. నా గురించి నీకు బాగా తెలుసు. పాపనివ్వు. నిన్ను పైకి లాగుతాను. అంతవరకు హామీ ఇస్తున్నాను. ఆ తరువాత నువ్వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతాను. మోసం చెయ్యకూడదు. చెయ్యను. కోటయ్య తలెత్తి అతనివైపు చూశాడు. ఒక చేత్తో వ్రేలాడుతున్నాడు శ్రీధర్. ఇద్దరి చూపులు క్షణం కలుసుకున్నాయి. శ్రీధర్ క్షణక్షణం నిస్సత్తువ ఎక్కువ అవుతోంది. కోటయ్య భారీ శరీరాన్ని ఒక్క చేత్తో ఆపలేకపోతున్నాడు. కోటయ్య పాపని భుజం మీదకు ఎత్తాడు. అక్కడినుంచి శ్రీధర్ చెయ్యి పట్టుకుని పాప పైకి పాకింది. చేతి నరాలు తెగిపోతున్నంత బాధని పళ్ల బిగువున అదిమిపట్టాడు. పాప క్రేన్ చివర్ని పట్టుకుని పైకి ఎక్కింది. అది చూసి ఇన్స్పెక్టర్ ఒకడు పరిగెత్తి ముందుకు రాబోయాడు. స్టాప్! అరిచాడు శ్రీధర్. డోంట్ కమ్! కోటయ్య కళ్లలో కృతజ్ఞత క్షణం పాటు మెరిసింది. శ్రీధర్ ఊపిరి బిగపట్టి చేతిని పైకి లాగసాగడు. కోటయ్య భారీ శరీరం గాలిలో ఒక్కొక్క అంగుళం పైకి రాసాగింది. కాని ఎంత బలాన్ని ఉపయోగించినా నిరార్ధకమే అవుతోంది. భుజం తెగిపోతున్నంత బాధ. రెండో చెయ్యి అందితే బావుండును, కాని రెండో చెయ్యి వదిలితే ఇద్దరికీ ప్రమాదం. కేవలం కాళ్లు మెలివేసి క్రేన్ని పట్టుకోవాలి. ఒక చేత్తో అయితే కేవలం కోటయ్యకే ప్రమాదం. నిర్ణయించుకోవటానికి ఎక్కువ సమయం లేదు. క్రేన్ మెట్ల మధ్య కాళ్లు పెట్టి రెండో చెయ్యి వదిలిపెట్టి దాంతో కోటయ్యని పట్టుకున్నాడు. జరిగినదంతా కోటయ్యకి అర్థమైంది. శ్రీధర్ బాబూ! కోటయ్య కళ్లనిండా నీళ్లు. మీరు దేవుడు బాబూ! కాని దేవుడు కనికరించలేదు. కోటయ్య కాలు పెట్టిన చోట బోల్డ్ వదులుగా ఉంది. అది చూసుకుని అతడు పట్టుదొరికిన ఆనందంతో దానిమీద బరువు అంచి శ్రీధర్ని తను కూడా లాక్కున్నాడు. అతడికి పట్టు దొరికిందన్న ఉద్దేశంతో శ్రీధర్ తన చేతిని వదిలిపెట్టాడు. ముందు కోటయ్య, వెనుకే శ్రీధర్. ఎవరో కెవ్వున అరిచారు. చెవులలోకి రివ్వున వీస్తున్న గాలి, ఆధారం దొరక్క కొట్టుకుంటున్న కాళ్ళు చేతులు, భూమి ఆహ్వానిస్తున్న భూమి. క్షణంలో ఫెటేర్న తగలబోయే భూమి. 1 సెకండ్, ఒక్క క్షణమే. స్ప్లిట్ సెకండ్. తలక్రిందులుగా జారిపోతూ ఉంటే శరీరం తేలికైన అనుభూతి. అరక్షణం ముందుగా క్రిందికి జారుతున్న కోటయ్య నూతిలోకి బొక్కేనలా. చుట్టూ చూస్తున్నవాళ్ల ఆకారాలు అస్పష్టంగా, భూమ్మీద ఉన్న చిన్న చిన్న మిషన్లు చెల్లాచెదురుగా. ధడేలుగా శబ్దం. అరుపు. కోటయ్య పడిపోయాడు. తల నేలకి కొట్టుకుంది. ఫౌంటైన్లోంచి చిమ్మనట్టు రక్తం మడుగు. ఇంకా తయారవలేదు. తను పడిన తర్వాత తయారవుతుందేమో. అయిపోయింది. ఇక 2 సెకనులు. ఎర్రటి ఎరుపు. రేపటి న్యూస్ పేపర్లలో ఈ దారుణాల గురించి పడుతుందా? స్పృహ తప్పుతోందా? తప్పిన స్పృహలోంచి ప్రాణం పోతుందా? ఒక్క క్షణంలో ఎన్ని ఆలోచనలు! ఇంకా ఒక సెకనే. అతడు గాలిలో చప్పున డైవ్ చేశాడు. తల పైకి వచ్చి వెల్లకిలా పడేలా మెత్తటి కోటయ్య శరీరం మీద వెల్లకిలా అతడు
సాంబయ్యకి 100 అడుగుల దూరంలో సాహిర్ నడుస్తున్నాడు. చాలా జాగ్రత్తగా అతడికి గమనిస్తూ నడుస్తున్నాడు. దాదాపు అరగంట నుంచి అతడిని వెంబడిస్తున్నా కావలసింది దొరకటం లేదు. సాహిర్ కావలసింది కూడా పెద్ద విషయమేమీ కాదు. సాంబయ్య కుడికాలితో తొక్కిన మట్టి. అవును, మట్టి. సాంబయ్యని నెల రోజులలో చంపుతానని చెప్పి అతడు సాంబయ్య ప్రత్యర్థి దగ్గర 100 రూపాయలు తీసుకొన్నాడు. 100 రూపాయలకి ప్రాణాలు తీయటం బిస్తా గ్రామ వాసులకి సర్వసాధారణ విషయమే. అయితే ఇప్పుడు అది అంత సులభ సాధ్యమైన విషయంగా కనబడటంలేదు. సాంబయ్య నడకలోనే ఆ మెలిక ఉంది. అడుగు తీసి వేసేటప్పుడు మట్టి అడుగుజాడని కప్పివేసినట్టు నడుస్తున్నాడు. చేతబడులా భయమున్న పల్లెటూర్లలో చిన్నప్పటినుంచి పిల్లలకి ఇలా నడవడం నేర్పుతారు. సాహిర్కి ఏం చేయాలో తోచటంలేదు. అంతలోనే సాంబయ్య ఇల్లు చేరుకుని లోపలికి వెళ్ళిపోయాడు. సాహిర్ నిరాశతో ఇంటికి వచ్చేశాడు. కాద్రా అతడి కోసం చూస్తున్నాడు. ఆ గది మధ్యలో ముగ్గు వేసి ఉంది. ముగ్గు మధ్యలో చిన్న ఎముక, చీపురు, పక్కనే ఒక పాత్ర ఉన్నాయి. పాత్రలో సింహం మూత్రం ఉంది. పాత్ర పక్కనే చిన్న తెల్లగుడ్డ పరిచి ఉంది. దానిమీద ఒక వెంట్రుక ఉంది. అది అడవి పందిది. సింహపు మూత్రము, అడవి పంది వెంట్రుక చేతబడులలో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. పూనా జూలో అధికారులు వారానికి ఒకరోజు 2 వస్తువుల్ని అమ్ముతారు. వీటికోసం క్యూలో నిలబడతాడు. ఏమైంది? అడిగారు కాద్రా. సాహిర్ చెప్పాడు. కాద్రా భ్రుకుట్టి ముడిపడింది. మట్టి దొరకలేదా? అన్నాడు. దొరకకపోయినా చేతబడి చేయొచ్చు. కాని అంతవరకు సాహిర్కి చెప్పలేదు. అతడు ఇంకా నేర్చుకునే స్థితిలోనే ఉన్నాడు. ఏం చేశావ్? సాహిర్ని తెల్ల మొహం వేశాడు. ఇక్కడే ఉన్న సాంబయ్య ప్రత్యర్థి కాద్రావైపు తిరిగి మీరు చేయండి అన్నాడు. కాద్రా మొహం కఠినంగా మారింది. ఒకడొప్పుకున్నాక ఆ పనిని ఇంకొకడు చెయ్యబిస్తా సాంప్రదాయానికే విరుద్ధం. అతడి కళ్లల్లో ఎరుపు చూసి పోనీ వదిలేసుకుంటాంలేండి అన్నాడు. సాహిర్ మొహం చిన్నపోయింది. మొట్టమొదటిసారి ప్రయోగించబోయే ప్రయత్నం ఇలా విఫలమవుతున్నందుకు వాడ్ని క్షణం చేయటమే కదా నీ ఉద్దేశం? అన్నాడు.